తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదన్, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదన్. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదన్, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదన్. తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. తండ్రి దేవా నా ఆనందమా, నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా నా ఆనందమా, నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా. అందరికీ మరణాత మరణాత మహిమ స్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామంలో శుభములు కలుగును గాక. ప్రతిరోజు ఇదే సమయంలోకి ఈ కార్యక్రమంను వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానం అందిస్తారు, శ్రద్ధగా ఆలకించండి. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుడు అనుగ్రహించిన ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. ముందుగా పరిశుద్ధ వేద గ్రంథం నుండి వాక్య భాగాన్ని చదువుకుందాము. యోహాను సువార్త 12వ అధ్యాయం 36వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయము 36వ వచనం. మీరు వెలుగు సంబంధులగునట్లు మీకు వెలుగుండగానే వెలుగునందు విశ్వాసముంచుడని వారితో చెప్పెను. మహాపరిశుద్ధుడా మహాగణుడా మహిమగల దేవ ప్రేమ స్వరూపి దయగల యేసు క్రీస్తు ప్రభువాని ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకొనుచున్నాము. శ్రేష్టమైనటువంటి ఈ సమయంలో ప్రభువా నీ మాటలు వినాలని ఆశపడుచు ఉన్నాము. ఆశపడే ప్రాణమును తృప్తిపరచువాడు నీవు మాత్రమే గనుక తండ్రి ఇదిగో నీ బిడ్డలతోనూ నాతోనూ మీరే మాట్లాడమని, నీ మహిమ కార్యాన్ని నీ యొక్క ఉన్నతమైన కార్యాన్ని నీ బిడ్డల పట్ల జరిగించుమని మాట్లాడడానికి ఇష్టమవుతూ ఉన్న వాక్యమయ్యున్న యేసు నామములు అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవనామమును ఎల్లరికీ కూడా శుభములు కలుగునుగాక. అందరూ బాగున్నారా? ప్రతిరోజు కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చాలా సంతోషము. మరి దేవుని కృపను బట్టి ఈ కార్యక్రమం ముందుకు సాగుతూ ఉంది. మరి చక్కని రీతిలో వాక్యాల వరుస వెళుతూ ఉంది. మరి దేవాది దేవుడే ఈ కార్యక్రమాన్ని జరిగిస్తూ ఉన్నారు. చాలా సంతోషము. చాలామంది ఫోన్ చేస్తూ ఉన్నారు, ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటూ ఉన్నారు, అవసరాలు చెప్తూ ఉన్నారు, ప్రార్థన సహాయం కోరుతూ ఉన్నారు, ప్రార్థిస్తూ ఉన్నాము. దేవుడు మరలా మీ పట్ల దేవుడు కార్యాలు జరిగిస్తున్నట్టుగా మరలా మాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. దేవుడే కార్యాలు జరిగిస్తారు, దేవుడే అద్భుతాలు జరిగిస్తాడు. ప్రార్థించుట మా పని, కార్యము జరిగించుట ఆయన పని అయి ఉన్నది, విశ్వసించుట మీ పని అయి ఉన్నది. కనుక మరి దేవుని కృపలో ఈరోజు మరొక అంశము, మీరు వెలుగు సంబంధులు కావాలంటే అనేటటువంటి అంశాన్ని ఈరోజు మనము ధ్యానించబోతూ ఉన్నాం. చదవబడినటువంటి వాక్య భాగంలో రాయబడినటువంటి మాట 12:36 చదువుతాం ఒకసారి. మీరు వెలుగు సంబంధులగునట్లు మీకు వెలుగుండగానే తర్వాత కిందకి రాయబడిన మాట, వెలుగు కుమారులగునట్లు మీకు వెలుగుండగానే వెలుగునందు విశ్వాసముంచుడని వారితో చెప్పెను. చాలా అద్భుతమైనటువంటి మాట ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం.
మీరు వెలుగు సంబంధులగునట్లు, కింద ఫుట్నోట్లో వెలుగు కుమారులగునట్లు మీకు వెలుగుండగానే వెలుగునందు విశ్వాసం ఉంచుడి. అంటే వెలుగునందు మనం అందరము కూడా విశ్వాసం ఉంచాలి. ఏంటి వెలుగు? ఈ వెలుగునందు మనం విశ్వాసం ఉంచితే మనము ఏమవుతామంటే వెలుగు సంబంధులం అవుతాం. అంటే వెలుగు సంబంధులుగా మనము ఉండాలి అంటే, వెలుగు సంబంధులుగా మనము ఉండాలి, వెలుగు సంబంధులం కావాలి అంటే ఖచ్చితముగా వెలుగునందు మనము విశ్వాసం ఉంచాలి. ఏంటి వెలుగునందు విశ్వాసం ఉంచాలి? చదవబడినటువంటి లేఖన భాగములో వెలుగునందు విశ్వాసం ఉంచడం అనే మాట ఒకటి, వెలుగు సంబంధులు అవ్వడం అనేటువంటి మాట, ఈ రెండు మాటలు కూడా చాలా ప్రాముఖ్యమైనవి. అంటే వెలుగు సంబంధులు కావాలి అని రాయబడినటువంటి మాట. ఎందుకు వెలుగు సంబంధులు కావాలి? మరి కొత్త నిబంధన ప్రకారం మనం గమనించినట్లయితే చీకటి పాపానికి సూచనగాను, అలాగే మరి వెలుగు పరిశుద్ధతకు సూచనగా కనబడుతూ ఉంది. ఆధ్యాత్మిక విషయాలను మనము ఎరిగి ఉండాలి. ఆధ్యాత్మిక విషయాలు మనకు తెలియకపోవడమును ఏమన్నారంటే చీకటితో పోలుస్తూ ఉన్నారు, పాపముతో పోలుస్తూ ఉన్నారు. ఆధ్యాత్మిక విషయాలు మనకు తెలియాలి. దేవుని వాక్యము మనము కలిగి ఉండాలి. ఎవరైతే దేవుని వాక్యం కలిగి ఉంటారో వారు వెలుగు సంబంధులుగా పిలువబడతారు, పరిశుద్ధులుగా పిలువబడతారు. అంటే చీకటి సాతాను చూపిస్తూ ఉంది, అలాంటి చీకటిని మనం పారదోరవలసిన వారమై ఉన్నాం. కాబట్టి వెలుగు సంబంధులుగా మనం ఉండాలి. ఒకవేళ చీకటి మనలో ఉన్నట్లయితే చీకటి సంబంధులుగా మనం ఉంటాము. చీకటి సంబంధులు ఎవరు అంటే గనక సాతాను సంబంధులు అనే విషయాన్ని కూడా ఈరోజు మనం గమనించుకోవాల్సిన వారమై ఉన్నాం. ఎందుకు అంటే మన దేవుడు ఏమై ఉన్నాడో మనము కూడా అదే అయి ఉండాలి. ఆయన పోలిక చెప్పున ఆయన స్వరూపములో మనమందరము కూడా సృజింపబడినటువంటి వారమై ఉన్నాము. దేవుని వాక్యము 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 5వ వచనములో దేవుడు ఏమై ఉన్నాడో అక్కడ రాయబడింది. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 5వ వచనములో మనం గమనించినట్లయితే మేమాయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. అదే నేను చెప్పిన మాట. ఆ దేవుడు వెలుగై ఉన్నాడు గనుక మనము కూడా ఏమై ఉండాలంటే వెలుగై ఉండాలి. ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు. మన యందు కూడా చీకటి ఎంత మాత్రము ఉండకూడదు. అనగా చీకటి అంటే పాపముకు సాదృశ్యము. కాబట్టి పాపము మనలో ఉండకూడదు. పాపానికి మనము చోటు ఇవ్వకూడదు. ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలని లేవియాకాండంలో చాలా స్పష్టముగా రాయబడినటువంటి మాట. పరిశుద్ధులు మాత్రమే పరలోక రాజ్యంలోనికి వెళతారు. పరిశుద్ధులుగా మనల్ని చేయడానికి ఆయన ఈ పాపలోకంలోనికి వచ్చివేసి, అనగా మొదటి రాకలో ఆయన చేసిన కార్యం ఏమిటంటే ఎవరైతే పాపులుగా ఉన్నారో, అనగా ఏ భేదమేమీ లేదు, అందరూ పాపులే. ప్రపంచంలో ఉన్న సర్వ మానవాళి కొరకు ఆయన ఈ లోకంలోనికి వచ్చివేసి శిలువ యజ్ఞయాగము జరిగించి తన రక్తాన్ని కార్చివేసి, తన రక్తాన్ని మనకు దానముగా ఇచ్చివేసి, తన ప్రాణాన్ని దానముగా ఇచ్చివేసి మనందరి కొరకు బలి అయిపోయి బలి యాగము చేసి మన పాపాలన్నీ కూడా కడిగేసి మనల్ని పరిశుద్ధులుగా మార్చేశాడు. ఎవరైతే క్రీస్తు రక్తంలో కడగబడతారో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువాన్ని రక్షకునిగా అంగీకరిస్తారో, ఎవరైతే దేవుని కుమారునిగా ఆయన స్వీకరిస్తారో వారు రక్షింపబడినటువంటి వారు అవుతారు. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును అని రాయబడింది లేఖనము. కాబట్టి ఎవరైతే ఆయన నమ్మి బాప్తిసం పొందుకుంటారో వారందరూ కూడా రక్షణ పొందుకున్న వారు అవుతారు. వారిలో ఎక్కడా కూడా ఇక చీకటి ఉండదు. కాబట్టి దేవుడు వెలుగై ఉన్నాడు. ఇప్పుడు మనము కూడా ఎలా ఉండాలంటే వెలుగై ఉండాలి. ఆయన వెలుగుగా ఈ లోకంలోనికి వచ్చాడు. వెలుగుగా ఈ లోకంలోనికి వచ్చినటువంటి చరిత్ర ఆయనకు ఉంది. దీని గురించి మనం గమనించాలి. లూకాసు వార్త 2వ అధ్యాయము 29వ వచనములో యేసుక్రీస్తు ప్రభువు వారు పుట్టినటువంటి ఆ సందర్భములో ఆయన దేవాలయములను తీసుకొచ్చారు. అలా తీసుకొచ్చినటువంటి ఆ సమయములో ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాము. ఇది ఎవరు చెప్తున్నారంటే సుమియోన్ అనేటటువంటి వృద్ధుడు, సుమియోన్ అనేటటువంటి ఒక దైవజనుడు ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. 29వ వచనం లూకాసు వార్త. ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు, అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, అన్యజనులు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు ఎలా కనబడుతున్నారంటే అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను.
ఆయన వెలుగుగా ఈ లోకంలోనికి వచ్చాడు. అందుకని దేవుడు వెలుగై ఉన్నాడు. మరి ఆయన యందు ఉన్నటువంటి మనమందరము కూడా వెలుగు సంబంధుల వలె ఉండాలి, మనము కూడా వెలగాలి అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. అందుకని మత్తయి సువార్తలో ఆయన చాలా స్పష్టంగా చెప్పాడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము ధన్యతల అధ్యాయం అది. 5, 6, 7 అధ్యాయాలు మనం గమనించినట్లయితే కొండ మీద ప్రసంగం, ఆ ప్రసంగంలో 5వ అధ్యాయంలో ధన్యతల గురించి చెప్పుకుంటా వచ్చిన తర్వాత ఆయన 14వ వచనంలో అన్నమాట, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపము వెలిగించి కొంచెము కింద పెట్టరు గాని అది ఇంట నుండి వారందరికీ వెలుగుచ్చుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. కాబట్టి మీరు వెలుగై ఉండడం మాత్రమే కాదు, వెలిగింపబడినటువంటి దివిటీల వలె మీరు ఉన్నారు. వెలిగింపబడినటువంటి మీరు, వెలిగించబడినటువంటి ఆ యొక్క దీపమును తీసుకుని వెళ్ళి మంచాల కింద, కంచాల కింద, కొంచాల కింద పెడితే పనవదు. ఆ వెలుగంతా ఇల్లంతా రావాలి అంటే, ఇల్లంతా వెలుగుమయం కావాలి అంటే, చీకటంతా పారదోలాలి అంటే వెలిగింపబడినటువంటి ఈ దివిటిని పట్టుకుని వెళ్ళి దీపస్తంభం మీద పెడితే అది దేదీప్యమానముగా వెలుగుతూ ఆ ఇంటిలో ఉన్నటువంటి చీకటంతా కూడా పారదోలుతుంది. అప్పుడు ఇల్లంతా కూడా ఏమవుతుందంటే వెలుగుమయమవుతుంది. అంటే ముందుగా మనము వెలగాలి అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ దేవుడు చాలా స్పష్టముగా మనకు సెలవిస్తూ ఉన్నాడు. అదే కంటిన్యూషన్ 16వ వచనం చదువుదాం. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు ఆదండి. వారి ఎదుట మీ వెలుగు ప్రకాశించాలి. ఒకసారి వెలిగించబడి ఆరిపోయినటువంటి దివిటి వలె మనం ఉండకూడదు. వెలిగించబడినటువంటి మనము, ఎవరు మనల్ని వెలిగించారు అంటే ఆయనే మనల్ని వెలిగించాడు. ఆయన వెలిగించడానికి ఈ లోకములోనికి వచ్చినట్టుగా పరిశుద్ధ గ్రంథములో మనము చాలా స్పష్టముగా చూడవచ్చు. యోహాను సువార్త 1వ అధ్యాయములో ఎవరు మనల్ని వెలిగిస్తున్నారంటే, ఎవరైతే వెలుగుగా ఉన్నారో ఆయనే మనల్ని వెలిగిస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 4-5 వచనాలు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించినది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను. 9వ వచనం. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. అంటే ఇది నిజమైన వెలుగు. ఈ వెలుగు ఏమిటి అంటే కనుక నిజమైన వెలుగు. నిజమైన వెలుగు నిత్యము ఉండే వెలుగు అనే విషయాన్ని కూడా మనం గమనించాలి. ఈ వెలుగు ఏమి చేస్తుందంటే లోకములోనికి వచ్చింది. ఆ వెలుగు ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభువారే. ఆదికాండం 1వ అధ్యాయం 3వ వచనంలో ఉన్నటువంటి వెలుగు, దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. ఆ వెలుగు ఎవరు అంటే నిజమైన వెలుగు. ఆ కాలంలో సృష్టి ప్రారంభములో, సృష్టి కార్యక్రమములో మరి వెలుగుగా ఆయన వచ్చాడు. వెలుగుగా వచ్చినటువంటి ఆయన ద్వారా సృష్టి కార్యక్రమము జరిగింది. సృష్టి ప్రారంభము నుంచి ఆయన ఉన్నాడు. ఆల్ఫా ఒమేగాగా కనబడుతున్నాడు. ఆది అంతమై ఉన్నటువంటి దేవుడుగా ఆయనే. మరి ఆయన లేకుండా ఏది కలగలేదనే మాట స్పష్టముగా మనం గమనించాలి. ఆయన ద్వారానే సమస్తము కలిగినట్టుగా రాయబడింది. వెలుగుగా వచ్చి చీకటిని అంతటిని కూడా పారదోలినటువంటి గొప్ప మహిమ కార్యాన్ని ఆయన ద్వారా దేవుడు జరిగించారు. కాబట్టి ఈరోజు ఇక నిజమైన వెలుగు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారే. అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది. ఇప్పుడు వెలిగించబడినటువంటి మనమందరము కూడా దివిటి వలె వెలుగుతూ ఎక్కడ ఉండాలి అంటే దీపస్తంభం మీద ఉండాలి. దీపస్తంభం మీద మనం వెలిగించబడి అనేక మందిని వెలిగిస్తూ, అనేక మందికి దారి చూపిస్తూ, అనేక మందికి మార్గాన్ని నిర్దేశించే వారముగా, దేవుని వైపుకు నడిపించే వారముగా మనం ఉండాలి. అలా ఉన్నట్లయితే ఖచ్చితముగా ఆకాశములో జ్యోతులను పోలిన వారమై ఉంటామని దానియేలు గ్రంథములో చెబుతున్నటువంటి మాట మన పట్ల నెరవేరుతుంది. అవును, మనం అందరము కూడా ఆయన నక్షత్రముగా పిలవబడాలి. నక్షత్రము ఏ విధముగా అయితే జ్ఞానులకు దారి చూపించిందో, నక్షత్రము ఏ విధముగా అయితే జ్ఞానులను ప్రభు దగ్గరికి నడిపించిందో, అలాగే మనము కూడా ఈ లోకములో ఉన్నటువంటి వారిని కొంతమందినైనా ప్రభువు చెంతకు మనము చేర్చవలసిన వారమై ఉన్నాము. ఎందుకు అంటే ఏ ఒక్కరు కూడా నశించిపోవడం అనేది ప్రభు చిత్తంలో లేదు. అందరూ రక్షణ పొందుకోవలసినదే, నశించిపోవడం కాదు. ప్రతి ఒక్కరూ రక్షింపబడవలసినదే. కాబట్టి మన వంతు బాధ్యతగా మనము చేయవలసిన పని ఏమిటంటే వెలిగించబడినటువంటి మనము ఆరిపోయే వారముగా ఉండకూడదు. దేదీప్యమానముగా వెలుగుతూ ఈ వెలుగు అనేక మందిని వెలిగిస్తూ, అనేక మందిని ప్రభువు తట్టు నడిపించే నిజమైన వెలుగుగా మారిపోవాలి. అట్టి కృపలో మనం అందరము ముందుకు సాగవలసిన వారమై ఉన్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. మరి
ఈ వెలుగు గురించి ఇంకా మనం మాట్లాడుకుంటే యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనం. 3:19. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమించిరి. అదండి, మనుషులు వెలుగును ప్రేమించకుండా చీకటినే ప్రేమిస్తున్నారండి. ఎందుకంటే తమ క్రియలు చెడ్డవైనందున. లోకములోనికి వెలుగు వచ్చింది, కానీ మనుషులు ఏం చేస్తున్నారంటే ఆ వెలుగును గ్రహింపలేకపోతున్నారు, ఆ వెలుగును ప్రేమించలేకపోతున్నారు, చీకటినే ప్రేమిస్తున్నారు, అనగా సాతాన్నే ప్రేమిస్తున్నారు. గమనించాలి. దుష్కార్యము చేయి ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడినట్లు వెలుగునొద్దకు రాడు అనే మాట కూడా మరి మనం గమనించవచ్చు. దుష్కార్యాలు చేసేటటువంటి ప్రతివాడు కూడా వెలుగును ద్వేషిస్తాడంటండి. మరి సత్కార్యాలు చేసేవాడు అనగా సత్యవంతుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడిచున్నవని మరి ప్రత్యక్షమున్నట్లు వెలుగునొద్దకే వస్తాడంట. అంటే దుష్కార్యాలు చేసేటటువంటి వారు, చెడ్డ పనులు చేసేటువంటి వారు అందరూ కూడా చీకటిలోకి పోతూ ఉంటారు. అలాగే మరి మంచి పనులు చేసేటటువంటి వారు అనగా సత్యవర్తనలు అయితే మటుకి వెలుగు దగ్గరికి వస్తారంట. ఈ మాటలు మనం గమనించాలి. ఈ వెలుగు ఎలాంటి వెలుగు అంటే నిజమైన వెలుగు. నిజమైనటువంటి వెలుగు మనము కలిగి ఉండాలి, వెలగాలి. వెలిగించబడినటువంటి మనము ఆరిపోయేటటువంటి వారముగా మనం ఉండకూడదు. దేదీభిమానముగా మనం వెలగవలసిన వారమై ఉన్నాము. ఎందుకంటే మనము సేవిస్తున్నటువంటి దేవుడు వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన వెలుగై ఉన్నాడు కనుక మనము కూడా వెలుగై ఉండాలి. ఈ వెలుగు గమనించవలసినటువంటి మాట ఏమిటంటే మరి ఈ వెలుగులో జీవమున్నది. ఇది జీవపు వెలుగుగా పిలువబడుతూ ఉంది. 4 లక్షణాలు ఉన్నాయి. ఆ 4 లక్షణాలు మనం ఈ రోజున ధ్యానించవలసిన వారమై ఉన్నాము. అసలు మొదటగా మనం చూసాము, ఇది నిజమైన వెలుగుగా ఉంది. ఇక్కడ రెండవదిగా జీవపు వెలుగు అనగా ఇది జీవింపజేసేటటువంటి వెలుగు, జీవాన్ని ఇచ్చేటటువంటి వెలుగు. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. ఈ వెలుగు కలిగినటువంటి వారు జీవించే ఉంటారు. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. అనగా ఈ వెలుగు ఎలాంటి వెలుగు అంటే జీవపు వెలుగు, అనగా జీవింపజేసేటటువంటి వెలుగు అయి ఉన్నది. ఈ వెలుగును ఎవరైతే కలిగి ఉంటారో, ఈ వెలుగుగా ఎవరైతే మారిపోతారో వారు నిత్య జీవములో జీవించే ఉంటారనే విషయాన్ని కూడా మనము గమనించాలి. ఎందుకంటే ఈయన ఎలా ఉన్నాడంటే జీవపు వెలుగు కలిగి ఉన్నట్టుగా మనకు కనబడుతూ ఉన్నాడు. ఇంకా వారు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. అనగా ఇది జీవపు వెలుగు అనే విషయాన్ని కూడా గమనించాలి. నిత్యము ఉండిపోయేటటువంటి వెలుగుగా కూడా మనం గమనించాలి. అలాగే 56వ కీర్తన 12వ వచనము. దేవా, నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించుచున్నావు. నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించునట్లు. అదండి, అంటే ఈ వెలుగు ఎలాంటి వెలుగు అంటే జీవింపజేసేటటువంటి వెలుగు. ఇక మరణం ఉండదు, ఏడ్పైన నువ్వు పండ్లు కొరుకుటైన ఉండదు, నిత్య జీవములో మనం ఉంటాం. ఏమండి గమనించాలి, పగలు రాత్రి ఉండదు. అక్కడ పగలే మొత్తం అంతా. ఎక్కడ అంటే పరలోకములో. అక్కడ వెలుగు ఉంది, నిజమైన వెలుగు. ఆ వెలుగే మనకు కాంతినిస్తూ ఉంది. అక్కడ దీపము ఆయనై ఉన్నాడు. దీపమే ఆయన దేదీప్యమానముగా వెలిగిపోయినటువంటి వెలుగు. ఆరిపోవడము రాత్రి కానీ పగలు కానీ అనే వ్యత్యాసం ఏమీ లేకుండా అంతా పగలే అని రాయబడింది ప్రకటన గ్రంథములో. ఆ వెలుగులోనికి మనం వెళ్ళాలని మనము కూడా వెలుగుమయమవ్వాలి. ఈ వెలుగుకున్నటువంటి మొదటి లక్షణము జీవపు వెలుగు. నిన్ను జీవింపజేసేటటువంటి వెలుగు. నీవు నశించవు అనే విషయాన్ని కూడా గమనించాలి. రెండవ లక్షణం ఏమిటంటే ఈ వెలుగండి సత్య వెలుగు. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 8వ వచనము. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 8వ వచనము. మరియు క్రొత్త ఆజ్ఞను మీకు రాయుచున్నాను. 1 యోహాను పత్రిక 2:8. మరియు క్రొత్త ఆజ్ఞను మీకు రాయుచున్నాను, చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది కనుక అది ఆయన యందును మీ యందును సత్యమే. ఈ వెలుగు ఎలాంటి వెలుగు అంటే రెండవదిగా సత్య వెలుగు, అనగా సత్యము. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అన్నాడు.
అనగా సత్య వెలుగు, అసత్యమైనటువంటి మాట లేనటువంటి వెలుగు, సత్యవర్తనలు కలిగినటువంటి వెలుగు. అనగా ఈ వెలుగులో ఎవరైతే ఉంటారో వారు ఎలా ఉంటారంటే సత్యవంతులుగా పిలవబడతారు. అసత్యము అనగా సాతాను, సత్యము అనగా దేవుడే. అబద్ధానికి జనకుడు సాతాను. మన దేవుడు సత్యవంతుడై ఉన్నాడు. సత్యవంతులు ఆయనకి ఇష్టలుగా పిలవబడుతున్నారు. ఎవరైతే ఆయనకి ఇష్టలవుతారో వారికి సమాధానం ఉంటుందన్న విషయము కూడా మనము బాగుగా ఎరిగిన వారమై ఉన్నాము. వాక్యమిటిన దైవ జనాంగమా, మీరు వెలుగు సంబంధులు కావాలి. వెలుగు సంబంధులు అయితేనే దేవుని కుమారులుగా పిలవబడతారని మన మూల వాక్యములో మనము చూచాము. మీరు వెలుగు సంబంధులగునట్లు మీకు వెలుగుండగానే వెలుగునందు విశ్వాసం ఉంచుడి. మరి ఈ వెలుగున్నటువంటి లక్షణాల్లో మొదటి లక్షణము జీవపు వెలుగని, నిన్ను ఎల్లప్పుడూ జీవింపజేసే వెలుగుగా ఉందని. రెండవదిగా ఇది సత్య వెలుగని చెప్పి, సత్యానికి పాత్ర కలిగినటువంటి వెలుగు ఇది. దీని పునాది సత్యం మీద కట్టబడినటువంటి వెలుగు ఇది. రెండవది మనం గమనించే సత్య వెలుగు అనగా మనము కూడా సత్యవతులుగా ఉండాలనే విషయాన్ని కూడా మరి ఇక్కడ చాలా స్పష్టముగా దేవుడు రాయిస్తూ ఉన్నాడు. ఇక మూడవదిగా వాక్యపు వెలుగు. 119వ కీర్తన 105వ చరణము. ఈ వెలుగు వాక్యపు వెలుగు. నీ వాక్యము నా పాదములకు దీపము, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. నా త్రోవకు వెలుగునై ఉన్నది. అంటే ఈ వాక్యము ఎలా ఉందంటే నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. ఇది వాక్యపు వెలుగు. మనిషికి మార్గాన్ని చూపించే వెలుగండి ఇది. మనిషి వెళ్ళాలి అంటే, ఆ మార్గంలోనికి వెళ్ళాలి అంటే దీపమైపోయినటువంటి వాక్యమే వెలుగుగా మారిపోయినటువంటి వాక్యం మనకు కనబడుతూ ఉంది. అంత మాత్రమే కాదండి, 119వ కీర్తన 130వ చరణంలో కూడా మనం గమనించాలి. వెలుగు కలుగును, నీ వాక్యములు వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగును. అవి తెలివి లేని వారికి తెలివి కలిగించు. ఈ వాక్యపు వెలుగు ఎలాంటిదంటే నీకు తెలివినిచ్చేటటువంటి వెలుగుగా ఉంది. ఆయన వాక్యము జీవము కలిగినటువంటి వాక్యము. ఆయన వాక్యము సత్యము కలిగినటువంటి వాక్యము. ఆయన వాక్యము మనల్ని జీవింపజేసే వాక్యమై ఉన్నది. దేవుని వాక్కు, దేవుని నోటి మాట సమసృష్టి కలిగినది. మనిషి రొట్టె వల్ల మాత్రము కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును అనేటువంటి మాట మనము గమనించాలి. ఆయన వాక్యానికి శక్తి ఉన్నది, ఆయన వాక్కుకు బలము ఉన్నది, ఆయన వాక్కుకు ప్రభావం ఉన్నది. కాబట్టి ఈ వాక్యము ఎలా ఉందంటే వాక్యపు వెలుగుగా మనకు కనబడుతూ ఉంది. ఈ వాక్యపు వెలుగులో మనమందరము కూడా వెళ్ళాలి. ఈ వాక్యము వెలుగుగా ఉంది, లైక్ ఏ టార్చ్ లైట్. ఒక వెలుగు చీకట్లో టార్చ్ లైట్ మనం వేసామంటే ఎంత లాంగ్ వెళ్తుంది అది. కాబట్టి ఈ వెలుగు అనగా వాక్యపు వెలుగు. ఒకటి జీవపు వెలుగు, రెండు సత్య వెలుగు, మూడవది వాక్యపు వెలుగు, నాలుగవది గమనించాలి, ఇది నిత్యమైన వెలుగు, నిత్యము ఉండే వెలుగు. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 20వ వచనం. యెషయా గ్రంథం 60:20. నీ సూర్యుడికను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. నీ దుఃఖ దినములు సమాప్తములగును. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఈ వెలుగు ఎలాంటి వెలుగు అంటే నిత్యమైన వెలుగు. మనకున్నటువంటి వెలుగు తాత్కాలికముగా ఉండేటటువంటి వెలుగే. కరెంటు పోతే ఆగిపోతుంది, జనరేటర్ ఆగితే ఆగిపోతుంది, బ్యాటరీ అయిపోతే ఆగిపోవచ్చేమో, కానీ ఈ వెలుగు ఎలాంటి వెలుగు అంటే నిత్యము ఉండేటటువంటి వెలుగు. నిత్యము ఉండే వెలుగుగా ఈ వెలుగు కనబడుతుంది. ఈ రోజు నువ్వు వెలిగించబడితే నిత్యము వెలగాలి. ఒకరోజు వెలిగించబడి ఒకరోజు ఆరిపోతానంటే కుదరదు. ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి మనల్ని పిలిచాడు ఆయన. ఎందుకు అంటే ఆయన యొక్క గుణాతిశయములను మనం ప్రచురము చేయువారమై ఉన్నామని. ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి మనము పిలవబడ్డాము. ఈ ఆశ్చర్యకరమైనటువంటి వెలుగున్న లక్షణాలు ఏమిటంటే ఇది జీవపు వెలుగుగా, సత్య వెలుగుగా, మూడవది వాక్యపు వెలుగుగా, నాలుగవది నిత్యమైన వెలుగుగా, ఇక చెప్పాలంటే నిజమైన వెలుగుగా ఈ వెలుగు ఉంది. అలాంటి వెలుగులో మనమందరము కూడా వెలిగించబడి అనేక మందిని వెలిగించవలసిన వారమై ఉన్నాము. మనము వెలుగు సంబంధముగా ఉండాలని మరి తెస్సలోని పత్రికలో రాయబడినటువంటి మాట జ్ఞాపకం చేసుకుంటే కనుక, మొదటి తెస్సలోని రాసినటువంటి పత్రిక, పౌలు గారు రాసినటువంటి మొదటి తెస్సలోని పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం నుంచి మనం చదువుకుంటే కనుక అక్కడ రాయబడినటువంటి మాటలు చాలా అద్భుతమైనటువంటి మాటలు అక్కడ ఉన్నాయి వెలుగు సంబంధాల గురించి. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారం కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి
మత్తులము కాకయుందుము. నిద్రపోవు 8వ వచనం. మనము పకటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను, విశ్వాసము ప్రేమ అనేటటువంటి కవచము, రక్షణ నిరీక్షణను శిరస్సురానము ధరించుకొందము. అదనమాట అండి. అంటే వెలుగు సంబంధులుగా మనం ఉన్నాము కాబట్టి మనం పగటి వారముగా ఉండాలి. రాత్రి మనలో ఎంత మాత్రము ఉండకూడదు, అనగా చీకటి మనలో ఎంత మాత్రము ఉండకూడదు. ఎంత గొప్ప ధన్యతో వెలిగించబడ్డాం కదా. ఇక వెలిగించబడినటువంటి మనము దేదీప్యమానంగా వెలుగుతానే వెళ్ళిపోవాలి. ఎందుకంటే మన దేవుడు వెలుగై ఉన్నాడు. ఎంత చీకటినైనా కూడా పారదోలే శక్తి ఈ వెలుగులో ఉంది. ఇంకా నీ జీవితంలో పాపం అనే చీకటిలోనే ఉండిపోయావేమో గమనించు. పాపం అనేటువంటి చీకటిలోంచి బయటికి రావాలి. పరిశుద్ధత అనే వెలుగులోనికి రావాలంటే యేసుక్రీస్తు ప్రభువారి చెంతకు నువ్వు రావాలి. ఆయన నిన్ను వెలిగిస్తాడు. నిజమైన వెలుగుగా ఉన్నటువంటి ఈయన వెలిగించాడంటే దేదీప్యమానముగా పరలోక రాజ్యంలోనికి మనము చేర్చబడగలము. అట్టి ధన్యతలో దేవదేవుడు మనల్ని నడిపించాలి. అంత మాత్రమే కాదండి, వెలుగు ఫలము కూడా బైబిల్ గ్రంథంలో చెప్పబడింది. ఆ వెలుగు ఫలము గురించినటువంటి మాట ఎఫెసీ పత్రిక 5:9 ఉంది. వెలుగు ఫలం మనం ఫలించాలి. పౌలు గారు రాస్తున్నటువంటి పత్రిక, ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనము. వెలుగు ఫలం గురించినటువంటి మాట. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనబడుచున్నది. మంచితనం ఉండాలి, నీతి ఉండాలి, సత్యం ఉండాలి. ఈ మూడు మనం కలిగి ఉండాలి. మనం వెలుగు సంబంధులుగా పిలవబడాలి, వెలగాలి, అనేక మందిని వెలిగించాలి. ప్రభువు చేసిన పని అదే. మనము కూడా ఆ పని చేసి మరి ఆ నిత్యరాజ్యములోకి వెళ్ళి నిత్యము వెలిగే ధన్యత దేవదేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. మహోన్నతునికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ ప్రాముఖ్యమైన సమయంలో వెత్తబడినటువంటి వాక్యము ద్వారా రావాల్సిన దీవెనలు సమృద్ధిగా నీ బిడ్డలకు దయచేయమని, చీకటి ఎంత మాత్రమును లేకుండా నీ వెలుగులో, నిజమైన వెలుగులో, నిత్యమైనటువంటి వెలుగులో నాయనా వెలుగుతూ జీవించేటటువంటి వెలుగుతూ జీవించే ధన్యత భాగ్యాన్ని బిడ్డలకు దయచేయమని, వారికి ఉన్న బాధలు, బలహీనతలు, కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు అన్ని తొలగించమని, సమాధానము దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. దేవునికి స్తోత్రం. అందరికీ వందన మరణాత తెలియజేస్తున్నాను. మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరి ఒక పర్యాయము ప్రభు పేర వందన మరణాత తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేళ్లు పొందుకున్నామని మరి మీరు అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవాదేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు. దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది. యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి, దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దీన సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత.